నమస్కారం. జాతక సమస్యల పరిష్కార వేదిక గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. మనతో భారత ప్రభుత్వ ఆమోద గణిత ఆధారిత పంచాంగకర్త, మహాశక్తి ఉపాసకులు, కుర్తాలం శ్రీ సిద్దేశ్వరి పీఠ ఆస్థాన సిద్ధాంత వర్యులు, ఓంకార మహాశక్తి పీఠ అధిపతి, కీర్తిముఖుని చిత్రపట సృష్టికర్త, దైవజ్ఞ పొన్నలూరు శ్రీనివాస గారికి సిద్ధాంతి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ జాతక సమస్యలకు క్షణాల్లో పరిష్కార మార్గం తెలియజేస్తారు. మీరు కూడా సిద్ధాంతి గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం సిద్ధాంతి గారు. గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం అండి. సిద్ధాంతి గారు, మీరు సంతానానికి సంబంధించి తెలియజేస్తూ 8 కేటగిరీస్ అని చెప్పారు. మరి సంతానం ఉన్నవారు కావచ్చు, లేనివారు కావచ్చు, మరి ఏ కేటగిరీ సంబంధించి పరిహారం చేయాలంటారు? మొన్నటి రోజున మనం కేటగిరీలు అంటూ చెప్పుకుంటూ వచ్చాం. 8 కేటగిరీలు ఉన్నాయి. ఈ 8 కేటగిరీలో ప్రతి ఒక్కరు కూడా మొదటి కేటగిరీలో ఉండేటువంటి సంతానం అయితే బాగుంటుంది అంటే ఆనిముత్యాలు అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకున్నటువంటి వారు, అలాంటి ఫలితాలు పొందాలనుకున్న వారు, త్వరలో వివాహం అవుతున్న వారు కనుకైతే అలాంటి అవకాశాలు అంటూ ఉంటాయి. మరి అలాంటివి లేకుండా ఇప్పటికి ఈ పాటికి దాదాపుగా సంతానం కలిగి వారికి 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చి ఉంటే ఒక్కొక్కసారి ఆ కేటగిరీని కోరుకోవటం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక ఈ కేటగిరీల విషయానికి ముందుగా జాతకపరమైనటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. జాతకాలలో ప్రత్యేకంగా జన్మ లగ్నం నుంచి మనం జాతక చక్రంలో, రాశి చక్రంలో లా అని అక్షరం పెడతారు. లగ్న కుండలి. ఆ లగ్నం నుంచి 5వ స్థానాన్ని సంతాన స్థానము అంటారు. సంతానము తెలుసుకోవాలంటే జన్మ లగ్నం నుంచి 5వ స్థానం. ఒక్కొక్కసారి జన్మ రాశి నుంచి కూడా 5వ స్థానం. కనుక ఇప్పుడు నేను కొన్ని వివరాలు తెలియజేస్తున్నా. జన్మ లగ్నం నుంచి, జన్మ రాశి నుంచి. ఇక వివాహం కానటువంటి వారి విషయం కాస్త పక్కన పెట్టేద్దాం. వివాహం కావాలి, ఆ తర్వాత సంతాన యోగ్యతకు వాళ్ళు సిద్ధం కావాలి, సంతానం కలగాలి. ఈ పాటికే సంతానం అంతా సిద్ధమై ఉన్నదనుకోండి, అలాంటి వారు వారి వారి జాతక చక్రాలు కొంత గమనించాలి. కనుక ఆ జాతక చక్ర వివరాలు నేను ముందు తెలియజేస్తాను. ఏమండి, మాకు ఆ జాతక చక్రం లేదు, జాతక చక్రం ఉన్నా కూడా మేము తెలుసుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది అని కూడా అనుకోవచ్చు. పెద్ద ఇబ్బంది ఏం కాదు. వారి జాతక చక్రంలో లగ్నం అని ఉంటుంది కనుక ఆ లగ్నం నుంచి గడియారంలో ముళ్ళు చూసుకున్న విధంగా చూసుకోవాలి. అయితే ఇందులో సవ్యచక్రం, అపసవ్య చక్రం ఉంది. ఆ సవ్యచక్రం, అపసవ్య చక్రం గురించి రేపు ఎల్లుండో చెప్పేస్తాను. ముందు ఉపోద్ఘాతం చెప్పి ఏ సంతానం, ఒక సంతానం అంటే ఏమిటి, 2 సంతానం అంటే ఏ గడి, 3 సంతానం అంటే ఏమిటి అంటే ఆ జాతక చక్రంలో గడులు తప్ప పరిహార యోగ పట్టికలో గడులు మాత్రం కానే కాదు. కనుక ఒక సంతానం కలిగి ఉంటే ఎలా, 2 సంతానం ఉంటే ఏంటి, 3 ఉంటే ఎలా, 4 ఉంటే ఏమిటా అనే వివరాలు కాలర్తో మాట్లాడి తెలుసుకున్నాం. మొదటి కొందరు సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అండి, నా పేరు సంగీత. కొంచెం గట్టిగా మాట్లాడండి, ఏ మాత్రం వినిపించట్లేదు. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నా పేరు సంగీత, నేను హన్మకొండ నుంచి మాట్లాడుతున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/8/76 మధ్యాహ్నం 1 గంటకు. మరొకసారి కొంచెం గట్టిగా చెప్తారా? 2/8/76 మధ్యాహ్నం 1 గంటకు. ఓకే, సమస్య ఏంటండి? అమ్మ పేరుపై ఇల్లు ఉందండి, అది అమ్మేసి లైఫ్ సెటిల్మెంట్ చేసుకోవాలని అనుకుంటుంది. అది ఎప్పుడు నెరవేరుతుంది అని అడగడానికి చేశామండి. ఓకే అండి, తప్పకుండా తెలుసుకోవచ్చండి. మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఏం చదువుతున్నామ్మా? నాది ఇంటర్ 2nd ఇయర్ అయిపోయిందండి. ఓకే, మీ అమ్మగారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామా? తప్పకుండా సిద్ధాంతి గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. అమ్మా, మీరు గతంలో ఎప్పుడన్నా మాట్లాడారమ్మా? చాలా సార్లు మాట్లాడానండి మీతో. మరి ఏం అదృష్టం చేసుకున్నారో తల్లి, మాకు అర్థం కావట్లేదు. చాలా సార్లు మాట్లాడాను అంటున్నారు. ఓకే ఓకే, 2/8/76 మధ్యాహ్నం 1 గంటలకి. కానీ అసలు ముందు ఈ టోన్ విన్నాను అనే దాని మీదే ధ్యాస అంటూ ఉంది. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మీద వెళ్ళిపోదాం. 2/8/76 మధ్యాహ్నం 1 గంటకి. నవనామ సంవత్సర శ్రావణ మాసంలో స్వాతి నక్షత్ర తులారాశులు జన్మించినటువంటి జాతకులు. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానంగా అనుకూలంగా పరిస్థితులు రావాలి. పరిస్థితులు అనుకూలంగా వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన తర్వాత కార్యసిద్ధి జరగాలి. కార్యసిద్ధి జరిగిన తర్వాత ఆనందం సిద్ధించాలి. కనుక ఈ కార్యసిద్ధికి, ఆనంద సిద్ధికి, ఈ రెండింటికి
అనుకూలమైనటువంటి సమయం 2013వ సంవత్సరం మే నెల 2వ వారం తర్వాత నుంచి అనుకూల పరిస్థితులన్నీ కూడా ప్రారంభమవుతాయన్నమాట. కనుక మీరు అడిగిన ప్రశ్నకు డ్యూ డేట్ అదనమాట. కనుక అంతవరకు వెయిట్ చేస్తే ఆ తర్వాత నుంచి పరిస్థితులన్నీ మీరు కోరుకున్న రీతిలో ముందుకు వెళ్తాయి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సతీష్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 12 చెప్పండి. 90వ సంవత్సరం అండి. సమయం 9:50 రాత్రిపూట అండి. ఓకే అండి. సమస్య ఏంటండి? జాబ్ ట్రైల్ చేస్తున్నామండి. ఏం చదువుకున్నారు మీరు? బీటెక్ కంప్లీటెడ్ అండి. ఎన్నాళ్ళైంది కంప్లీట్ అయ్యి? 1 year అవుతుందండి. ఓకే, సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నారు. ఓకే, సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. నమస్తే గురువు గారు. ఇక ప్రయత్నాలు చేస్తున్నారు, ముమ్మర ప్రయత్నాలు. కొంతమంది ముమ్మరంలో కూడా అతి ముమ్మరంలో కూడా అతి ఇంటూ అతి రకరకాలుగా చేస్తూ ఉంటారు. ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా బండి మాత్రం ఎందుకో దానికి బ్రేకులు చాలా గట్టిగా ఉంటాయి. మరి అలాంటి బ్రేకులు కొంచెం లూజ్ చేయాల్సిన అవసరం ఉంది. జాతకంలో 12/7/1970 9:50 రాత్రి. ఒకసారి వివరాలకు వెళ్దాం. ప్రమోదనామ సంవత్సరంలో ఆషాఢ మాసంలో జన్మించిన పూర్వభద్ర నక్షత్ర ప్రథమ పాదంలో జన్మించిన కుంభరాశి జాతకులు. ఇక సాఫీగా రోడ్డు మీద బండి వెళ్ళాలి, కానీ బ్రేకులు కూడా అవసరం. ఎప్పుడు బ్రేక్ కొడితే అప్పుడు నిదానంగా ఆగాలి, కుదుపులు లేకుండా ఆగాలి. అలాగే ఎప్పుడు కదిలిస్తే అప్పుడు కదలాలి. ఇప్పుడు కదలటానికి ముందు నడవటానికి దీనికి సంబంధించినటువంటి తుప్పు బట్టి ఉన్నాయి జాతకంలో. ఆ తుప్పును వదిలించాలంటే కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయాలంటే పరిహారం పాటించాలి. ఏమిటా పరిహారం? ప్రతి అమావాస్య, ప్రతి నెల అమావాస్య వస్తుంది. ఆ అమావాస్య రోజున మధ్యాహ్న సమయం 12 గంటల నుంచి 1 గంట వరకు, అది ఏ వారమైనా కావచ్చు, ఏ నక్షత్రమైనా కావచ్చు, మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట ఆ మధ్య కాలంలో నిమ్మకాయని గానీ లేక చింతపండును గానీ చేతిలో పట్టుకుని ప్రతి 5 నిమిషాలకు వాసన చూస్తూ ఉండి ఆ తర్వాత గంట తర్వాత పారేసేయండి. ప్రతి అమావాస్య మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు, వారం ఏదైనా సరే, నక్షత్రం ఏదైనా సరే, మీకు మాత్రమే పరిమితమైనటువంటి పరిహారం. ఈ ప్రకారంగా 5 అమావాస్యలు చేయండి. ఆ తర్వాత బ్రేకులు సెట్ అయిపోతాయి. సిద్ధాంత్ గారు, మీరు సంతానం గురించి చెప్తూ ఒక్క సంతానం ఉంటే ఎలా, 2 ఉంటే ఎలా, 3 ఉంటే ఎలా చెప్తానన్నారు కదా, చెప్తారా? ఓకే. ఇక జాతక చక్రాలు మీరు కొంత చూసుకోవాలి. జాతక చక్రాలు చూసుకుని మేమే జ్యోతిష పండితులు కాదు కదా అని మీరు అనుకోవచ్చు. మీరందరినీ కూడా జ్యోతిష పండితుల్లాగా చేసే అవకాశాలు గ్రహబలం కార్యక్రమంలో రేపు ఇల్లు నుంచి మొదలెడతాను. ఇక జాతక చక్రంలో మీరు చూసుకున్న సమయంలో మీకు ఒకే ఒక బిడ్డ, ఏకైక సంతానం ఉన్నదనుకోండి, అప్పుడు ఆ జన్మ లగ్నం నుంచి 5వ గడి మాత్రమే చూసుకోండి. జన్మ లగ్నం నుంచి 5వ గడి, అలాగే జన్మ రాశి నుంచి కూడా 5వ గడి చూడండి. 2 బిడ్డలు మాత్రమే ఉన్నారనుకోండి, అప్పుడు జన్మ లగ్నం నుంచి జన్మ రాశి నుంచి 5వ గడి మరియు 7వ గడి చూసుకోండి. ఎందుకు జన్మ లగ్నం నుంచి జన్మ రాశి నుంచి అనేది వివరం తర్వాత చెప్తాను, అప్పుడు బాగా బోధపడుతుంది. ముందు పాఠం ఏమిటంటే, ఒకే ఒక సంతానం ఉన్నదనుకోండి, కేవలం 5వ స్థానం మాత్రమే చూసుకోండి. 2 సంతానం ఉన్నారనుకోండి, 5వ గడి 7వ గడి 2 గళ్ళు చూసుకోండి. 3 సంతానం ఉన్నారనుకోండి, 5వ గడి 7వ గడి 9వ గడి చూసుకోండి. 4 సంతానం ఉంటే 5, 7, 9, 11. ఎంతమంది? 4 ఉంటే. 4 ఉన్నప్పుడు 5, 7, 9, 11 అన్నాను కదా. ఈ 4కి వీటికి ఏం సంబంధం అంటే, మొదటి బిడ్డ గడి జన్మలగ్నం నుంచి 5వ స్థానం, 2వ బిడ్డ 7వ స్థానం, 3వ బిడ్డ 9వ స్థానం, 4వ బిడ్డ 11వ స్థానం. 5 ఉన్నారనుకోండి, అప్పుడు 5, 7, 9, 11 తిరిగి జన్మ లగ్నం ఎక్కడైతుందో ఆ స్థానం. కనుక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడి ఈ 5, 7, 9 వివరాలు మరికొంత వివరంగా తెలుసుకుందాం. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు నాగరాజు అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరీంనగర్ నుంచి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/9/1972. సమయం ఉదయం 5:50. సమస్య ఏంటండి? మేము వ్యాపారం చేస్తామండి. ఉన్న షట్టర్ కి భయాన పెట్టాము.
ఆ తర్వాత డబ్బులు అన్ని మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం డబ్బులు ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తున్నారు. మరి సమస్య ఎప్పుడు తీరుతుంది అని. ఓకే అండి, సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. అసలు వాళ్ళు ప్రశ్న అడిగారు మిత్రమా. ఇది ఎట్లా ఉందంటే అడ్వాన్స్ ఇచ్చేశారు, ఏదో 10,000కో 5,000కో మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత పెద్ద ఆయన ఏం చేశారంటే 5,000 కుదరదు, వ్యాపారం జరుగా చేస్తున్నావు, 7,000 అన్నాడు. ఈ సమస్య ఎట్లా? అసలు విచిత్రంగా సమస్య. పరిధాననామ సంవత్సరంలో భాద్రపద మాసంలో జన్మించిన మూలా నక్షత్ర 1వ పాదం ధనురాశిలో జన్మించిన జాతకులు. ఇంతలో గ్రహబలం కార్యక్రమంలో ఎన్నో రకమైన సమస్యలనే చూస్తూ వచ్చా, కానీ ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఇల్లు అద్దెకి తీసుకున్నాం, 4,000 చెప్పాడు. 2 నెలల తర్వాత 4,000 కుదరదండి, ఇంకొక 100 పెంచండి, ఉంటే ఉండండి, లేకపోతే పెట్టే సర్దుకోపోండి, ఏం చేయాలి అన్నారు. ఏం ప్రశ్న వేశారండి. హ్యాట్స్ ఆఫ్. మీరు వేసిన ప్రశ్న చాలా మంది ప్రేక్షకులకు ఉపయోగపడేది. అది మీకు మాత్రం చిన్నదిగా ఉండొచ్చు, కానీ నా దృష్టిలో అది మంచి ప్రశ్న. అది ఒక అడ్వాన్స్ విషయమే కావచ్చు, మరొకటి కావచ్చు. సో ఎనీహౌ దీనికి సమాధానం చెప్పాలంటే కనీసం ఒక 5 నిమిషాలు పడుతుంది. ఎంత? 5 నిమిషాలు పడుతుంది. ఈ 5 నిమిషాలు ఈ టాపిక్ నుంచి ఆ టాపిక్ లో డైవర్ట్ అయిపోయి మళ్ళా వెనక్కి రావాలంటే కష్టం కనుక వీలైతే చిట్ట చివరిలో ఒక 5 నిమిషాలు తీసుకున్నాం. లేక రేపు ప్రారంభంలోనే ఒక 5 నిమిషాలు తీసేసుకుని చెప్పేస్తాను. ప్రేక్షకులందరూ కూడా అడ్వాన్స్ ఉన్న అయితే భయాన మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నటువంటి వ్యక్తి మాట తప్పుతాడు, లేదా ఇవ్వనంటాడు, ఎక్కడుతాడు, శత్రుత్వం పెంచుకుంటాడు, కుస్తీలు పడతారు, కాదు గుడితే కోర్టుకు పో, చెప్పుకున్న చోటు దిక్కున్న చోటు చెప్పుకోపో అంటాడు. ఆ తర్వాత రౌడీలు పంపుతాడు, దెబ్బలు పడతాయి. దానికి వెనక కథ చాలా ఉంది. పరిహారం చెప్తాను మిత్రమా. వీరైతే లాస్ట్ ఎండింగ్ లో 3-4 నిమిషాలు, 5 నిమిషాలు, లేదా రేపు మార్నింగ్ ఫస్ట్ 5 minutes. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మేడం నా పేరు శ్రీధర్, కరీంనగర్ నుంచి చేస్తున్నాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/4/1996. సమయం మధ్యాహ్నం 1:35. సమస్య ఏంటండి? మేడం ఇది సంబంధం అండి. చాలా మొండివాడు, తల్లిదండ్రులు అసలు మాట అసలే వినడు, భవిష్యత్తు ఎలా ఉంటుందని. ఓకే అండి, సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. అంటే మాట వినడు, కొంచెం మొండి ఘటం, పెంకిగా ఉంటారనమాట. మాట వింటే బుద్ధిమంతుడు, మాట వినకపోతే రాక్షసుడు. కనుక ఈ మొండి ఘట్టము, ఈ పెంకి ఘట్టము, దానికి పదాలు చాలా చాలా ఉంటాయి. అవధానం అయితే చెప్పగలరు, అంత శక్తి లేదు. కనుక ఇలాగ మొండిగా పెంకిగా ఉండేటువంటి బిడ్డల గతంలో కూడా చెప్పడం కూడా జరిగింది. ఎనీహో ఇప్పుడు జాతకరీత్యా వెళ్దాం లోపలికి. మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ 9/4/76. ధాతనామ సంవత్సరంలో చైత్రమాసంలో జన్మించినటువంటి మూలా నక్షత్ర ధనురాశులు జన్మించినటువంటి జాతకం. మరి వివరానికి వెళ్తే ఒక్కొక్కసారి బుద్ధి కర్మానుసారం కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా తెలుపు రంగు బట్టలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా తెలుపు రంగు బట్టల్ని తగ్గిస్తూ ఉండండి. తెలుపు రంగు బట్టలు తగ్గిస్తూ ఉంటే ఆ తర్వాత పరిస్థితి కొంచెం దారిలోకి వస్తుంది. మూలా నక్షత్రంలో జన్మించినటువంటి ఎవరైనా సరే 1వ పాదం కావచ్చు, 2వ పాదం కావచ్చు, 3వ పాదం కావచ్చు. ఇప్పుడు ఈ కాలర్ 2వ పాదంలో జన్మించిన జాతకులు, 4 పాదాల్లో జన్మించినటువంటి మూలా నక్షత్ర జాతకులు ఎవరైనా సరే అంటే పెంకి ఘటాలు, మొండి ఘటాలుగా ఉన్నటువంటి వారు తెలుపు రంగు బట్టల్ని కొంచెం తగ్గిస్తూ ఉంటే ఆ మొండి కొంచెం వరకు తగ్గుతూ ఉంటుంది. నిదానంగా అది సెట్ అవుతుంది. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. కాల్ చేస్తున్నామండి. నా పేరు సతీష్ అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరు? నా పేరు సతీష్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సతీష్ గారు? విజయవాడ నుంచి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 8. ఓకే. 1987 సంవత్సరం అండి. 87 అండి? అవునండి. సమయం 4:45. తెల్లవారుజామున సాయంత్రమా? సాయంత్రం అండి. ఓకే అండి. సమస్య ఏంటండి? సిస్టర్ మ్యారేజ్ అండి. చెప్పండి. సిస్టర్ కి మ్యారేజ్ చూస్తున్నారు. ఎప్పుడు అవుతుంది? కొంచెం స్పష్టంగా చెప్పండి. సిస్టర్ కి మ్యారేజ్ ప్రయత్నాలు చూస్తున్నారండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది? సిస్టర్ దండి. ఓకే అండి. ఓకే అండి. ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నారు? దాదాపు 1 year నుంచి.
ఓకే అండి, సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? మీ సిస్టర్ కోసంగా మ్యారేజ్ ప్రయత్నాలు చేస్తున్నారు సిన్స్ 1 year, ఇంకా ముడి పడలేదు, లైన్ కలిసింది అంటే గ్రీన్ సిగ్నల్ పడింది. ప్రభానవ సంవత్సరం ఆశ్వీజ మాసంలో జన్మించిన అశ్విని నక్షత్ర మేషరాశిలో జన్మించినటువంటి జాతకాలు ఈ సంవత్సరం నవంబర్ నెల 14వ తేదీ తర్వాత నుంచి అనుకూల పరిస్థితులు కూడా ప్రారంభమవుతాయండి. విచారించాల్సినటువంటి అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నాయి. సిద్ధాంత్ గారు, మరి సంతానం గురించి తెలియజేస్తూ 5, 7, 9 అని మాట్లాడారు కదా, వివరాలు వివరంగా చెప్తానన్నారు కదా, మరి చెప్తారా? ఇప్పుడు 5 ఒక సంతానం ఉంటే, 2 ఉంటే 5, 7, 3 ఉంటే 5, 7, 9, 4 ఉంటే 5, 7, 9, 11 అని చెప్పుకున్నాం. వాస్తవంగా జాతక చక్రాల్లో 5 అంటే సంతాన స్థానమని, 7 అంటే భార్యాభర్తల కలత్ర స్థానమని, దాంపత్య స్థానమని, 9 అంటే తండ్రి స్థానమని కదా అర్థం. ఇక్కడ ప్రథమ సంతానాల గురించి మాత్రమే మీరు తెలుసుకోవాలనుకుంటే కేవలం 5వ గడి అంటే జాతక చక్రాల్లో గడి 5వ స్థానాన్ని గురించి మాత్రమే తెలుసుకోండి. 2 ఉన్నారు కదా, కనుక 2వ సంతానం అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, వారి విద్యాబుద్ధులు ఎలా ఉన్నాయి, వారి గుణగణాలు ఎలా ఉన్నాయి, వారి ప్రవర్తన సరళ ఎట్లా ఉంది, వారి వ్యవహార శైలి ఎలా ఉంటుంది, వారి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఎలా ఉంటాయి, వారికి కాబోయేటువంటి సంతానం ఎలా ఉంటుంది, వారికి కాబోయేటువంటి భార్య ఎలా ఉంటుంది, వారికి కాబోయే భర్త ఎలా ఉంటుంది, వారికి ఉద్యోగమా వ్యాపారమా, ఇలాంటి వివరాలన్నీ 2వ సంతానాల గురించి తెలుసుకోవాలన్నప్పుడు మీ జాతక చక్రంలో 7వ గడిని గురించి మాత్రమే. 7వ స్థానం అంటే 7వ స్థానం 2 విషయాలను తెలుపుతున్నది. ఒకటి భార్యాభర్తల కలత్ర స్థానము మరియు 2వ సంతానము. కాబట్టి జ్యోతిష పాఠాల్లోకి వెళ్ళబోతున్నారు. రాజయోగ పరిహారాల పట్టిక పుణ్యమా అని జాతకాలు ఇంకా ప్రత్యేకంగా ఫీజులు కట్టనక్కర్లా, ఉచిత విద్య ఇది. గ్రహబలం కాకి పరోక్షంగా అందరికీ ఉచితంగా నేర్పటమే ప్రధాన ఉద్దేశం. జాతక చక్రం ఎలా ఉంటుందనేది ఫైనల్ లో మనం తెలుసుకున్నాం. రాజయోగ పట్టికతో పాటు అలాంటి పట్టిక కూడా తెలుసుకుందాం. కాబట్టి 5వ గడి 5వ స్థానం, జన్మలగ్నం నుంచి 5వ స్థానం సంతాన స్థానము, జన్మలగ్నం నుంచి 7వ స్థానం దాంపత్య స్థానము మరియు 2వ సంతానము. ఇక జాతక చక్రం నుంచి 9వ స్థానము, జాతక చక్రం 9వ స్థానం తండ్రి స్థానము మరియు 3వ సంతతి. తండ్రి వివరాలు తెలుసుకుంటాం, మరియు 3వ బిడ్డ ఉన్నాడా. ఒక్కొక్కసారి 3వ బిడ్డల వివరాలు తెలుసుకునే సమయంలో కాలం కూడా సిద్ధంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కనుక ఆ వివరాలు తెలుసుకుని ఈ 3వ సంతతి తండ్రి స్థానం గురించి తెలుసుకుందాం. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు సంతోష్ రాణి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ 2 November 97, మార్నింగ్ 7:45. సమస్య ఏంటండి? ఇది తమ్ముడుదండి. తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి. మీ తమ్ముడు ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓకే ఓకే. మీ వాయిస్ వింటుంటే ఇంతకు ముందు మాట్లాడినట్టుగా ఉంది. 2-3 సార్లు మాట్లాడారు కదా మీరు నాతోటి? అవునండి, ఇది 3rd టైం అండి నేను చేయటము. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, నేను కలశ పూజలు కూడా చేసుకున్నాను గురుగారి ఆధ్వర్యంలో. అప్పటి నుంచి చాలా బాగా జరుగుతుందండి. ఆఫీస్ లోను ఇంట్లోనూ చాలా సమస్యలు తీరాయి. అండ్ చాలా చాలా బాగా జరుగుతుంది. అండ్ ఇల్లు కూడా అయిపోయింది, కూడా స్టార్ట్ అయిపోయిందండి. అండ్ తమ్ముడికి చెప్పిన వైట్ క్లాత్ లో కొబ్బరికాయ కట్టమని చెప్పారు. అదైతే మహా అద్భుతంగా పనిచేసింది వాటిపైన. చాలా సద్బుద్ధి వచ్చింది వాడికి. అండ్ చాలా ప్రశాంతత అనేది నా లైఫ్ లో ఉందండి. గురువు గారికి పాదాలు వందనాలండి మనస్ఫూర్తిగా. ఓకే అండి, చాలా సంతోషం. సిద్ధాంత్ గారితో మాట్లాడండి, వివరాలు చెప్తారు. మా చెబుతున్న వివరాలంతా ఆనందంగా వింటూ నేను అసలు వివరం ఏంటంటే, ఈ మధ్యకాలంలో సినిమా తారలు ఉంటారు, వారి దగ్గరికి మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే గొట్టం తీసుకొని పెట్టేస్తారు. పెట్టంగా వారు ఏం చేస్తారంటే ఆ సినిమా బాగుంది అండ్ 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 అని. ఇప్పుడు చెబుతుంటే ఎన్ని ఎండ్లు వేస్తావా, ఏ ఎండ్ 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 అంటే మరియు ఆలోచిస్తున్నా అండ్ 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 అంటున్నావు. మొత్తం మీద కలిసిపోలు చేసుకున్నావు, ఆనందం అనేటువంటిది ఆ మాటలోన ఆ ఎండ్ లోనే అర్థమవుతుంది. ఆ ఎండ్ 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 అంటే ఇంకా ఎండ్ రావాలి, దానికి ఎండ పడకూడదు, ఈ ఎండి పడకూడదు. ఏ ఎండి వస్తూ ఉంటే మంచి అనుకూల పరిస్థితి వస్తాయేమో. ఒకసారి వివరాలకు వెళ్దాం. 2/11/97 7:25 ఈశ్వరనామ సంవత్సర కార్తీక మాసంలో జన్మించిన అనురాధ నక్షత్ర వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జాతకులు.
రేపు ఆగస్టు నెల మొదటి వారంలోనే ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది. ఏలినాటి శని అనగానే అమ్మో ఏలినాటి శని అదిరిపోవచ్చు. బంగారం తీసుకొచ్చి అరటి పండు ఒలిచి నోట్లో పెట్టిన విధంగా బంగారాన్ని తెచ్చిపెట్టేస్తుంది నోట్లో. బంగారు నోట్లో పెడితే ఎలా? కొంతమంది బాగా ఉన్నవారు, డబ్బు ఉన్నవారు కూడా బంగారు రేకులు, సన్నగా రేకులు తీసుకొచ్చి వేడి వేడి అన్నం మీద వేసుకొని తిని విపరీతమైనటువంటి ఆ బంగారు వర్ణంతో ఉండేటువంటి శరీర ఛాయని పొందుతారని ఎక్కడో చదివా. కనుక బంగారం తీసుకొచ్చి అరటి పండు వలిచి నోట్లో పెట్టిన విధంగా గ్రహ సంచార స్థితిగతులన్నీ కూడా ఆగస్టు నుంచి ప్రారంభం కాబోతున్నామా. కలిసి పూజ చేసుకున్న కనుక మంచి అనుకూల పరిస్థితులు కూడా తప్పకుండా వస్తాయి, దిగులు చెందకండి. అయితే ఎరుపు రంగు బట్టలు ధరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోమని సలహా ఇవ్వండి. సిద్ధాంతి గారు, మరి మీరు 3వ సంతతి అని చెప్పారు, మరి తండ్రికి ఉన్న సంబంధం వివరాలు చెప్తారా? ఓకే. ఇక జాతక చక్రంలో లగ్నం నుంచి 9వ స్థానం పితృ స్థానం, తండ్రి స్థానం. దానికి తోడు 3వ బిడ్డ, 3వ శిశువు, 3వ సంతతి, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. కనుక మీకు 3 బిడ్డలు ఉన్నారనుకోండి. 3వ బిడ్డ విషయం తెలుసుకోవాలి అంటే జాతక చక్రంలో జన్మలగ్నం నుంచి 9వ స్థానం తండ్రి స్థానం తెలుస్తుంటుంది, బిడ్డ స్థానం తెలుస్తుంటుంది. ఇక 4 సంతానం కనుక ఉంటే 11వ స్థానము. ఈ 11వ స్థానం వాస్తవంగా లాభస్థానము అంటారు. జన్మ లగ్నం నుంచి 11వ స్థానం లాభస్థానము అంటారు. కనుక 11వ స్థానం లాభస్థానము తెలుస్తుంటుంది. ఆ తర్వాత 4వ బిడ్డ విషయం తెలుస్తుంది. 5 సంతానం కనుక ఉంటే అప్పుడేమిటంటే ఆ 11 తర్వాత 12వ స్థానం, 12వ తర్వాత 1వ స్థానం. కనుక 5, 7, 9, 11 ఆ తర్వాత జన్మలగ్నమే 5వ స్థానము. చాలా విచిత్రంగా ఉంటుంది. కానీ మీరు గనక ఇది బాగా నేర్చుకున్నారనుకోండి, ప్రతి ఇంట్లో కూడా మీరంతా మీరు కూర్చొని పక్కింటి వారికి గ్రహ బలం టాన్ టాన్ మీరే చెప్పేయచ్చు. మీ చుట్టూరు జనాలు ముగుతారు, ఇంకా ఫోన్ మోగుతుంటుంది, అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు, ఉక్కిరి బిక్కిరి అవుతారు. నేను ఉక్కిరి బిక్కిరి అపాయింట్మెంట్స్ లేకుండా ఫోన్ కట్టేసి పెట్టేస్తా. దేనికి? మీ అంతటా మీరే నేర్చుకోవాలి, మీ అంతటా మీరందరూ కూడా స్వశక్తితో పైకి రావాలి. కనుక ఈ ప్రకారంగా జాతక చక్రంలో ఉన్నటువంటి స్థానాలను బట్టి మనం వివరాతివరంగా తెలుసుకుంటూ ఉంటే అప్పుడు ఈ కేటగిరీలో 8 కేటగిరీలు మనం చెప్పాం గనక ఈ 8 కేటగిరీలో పెద్ద అబ్బాయి బాగా బుద్ధిమంతుడిగా ఉన్నాడు, 3వ అబ్బాయి కొంచెం బుద్ధిమంతుడిగా లేడు. ఎందుకు లేడు, ఏమిటి, ఇలాంటి వివరాలన్నీ కూడా రేపటి గ్రహబలంలో చెప్పుకుందాం. పరిహారం కూడా ఇందాక ఒక క్యాండిడేట్ పరిహారం చెప్పాలి కాలరికి, ఆ పరిహారంతో రేపు ప్రారంభం చేద్దాం. ఓకే అండి. ఈ రోజు కార్యక్రమంలో ప్రేక్షకుల జాతక సమస్యల పరిష్కార మార్గాలతో పాటు సంతానం గురించి వివరాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. ఈనాటి గ్రహబలం కార్యక్రమంలో మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో వివరాలు తెలుసుకున్నారు కదా. అలాగే సంతానం సంబంధించి మరిన్ని వివరాలు రేపటి కార్యక్రమంలో చెప్తారు. అలాగే ఈ రోజు కార్యక్రమంలో కాలర్ కి చెప్పాల్సిన పరిహారం కూడా రేపటి కార్యక్రమంలో తెలియజేస్తారు. ఇది ఈనాటి గ్రహబలం కార్యక్రమం. రేపటి గ్రహబలం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.